2 వారాలు. ఏ అవాంఛనీయ సంఘటన జరగకుండా గిర్రున రోజులు తిరిగిపోయాయి. ఘోరం జరగాలని ఎవరూ కోరుకోరు. కానీ ఏదో ఘోరం జరగకపోతే ఏదోలా అనీజీగా ఉంటుంది. అలా బన్సీలాల్కి ఉంది. ఇన్స్పెక్టర్ కన్నారావు అనుమానమనే పురుగుని బన్సీలాల్ మెదడులోకి చల్లగా పంపించి మెల్లగా తప్పుకున్నాడు. అప్పటినుంచి బన్సీలాల్ 1000 కళ్ళతో నౌకర్య చర్యలని కనిపెడుతున్నాడు. ఎవరిని అనుమానించటానికి కనబడలేదు. ఇన్స్పెక్టర్ ఏదో కల్పించి చెప్పాడేమోనని శంక ఓ పక్క. ఏమో ఏ నౌకరిగాడిది కొడుకన్నా రహస్యంగా ఏదైనా ఠాకూర్లకి చేరుస్తున్నాడే అన్న అనుమానం మరోపక్క మెదడులో పురుగులా తొలిచేస్తున్నది. ఈ 2 వారాలలో ఏమీ జరగలేదు. జరగలేదని ధైర్యంగా ఉందామా అంటే ఇకపై జరగదని గ్యారంటీ లేదు కదా. ఒకవేళ నిజంగా ఏదీ జరగకపోతే మహా ప్రమాదం జరగవచ్చు, జరగకపోవచ్చు. ఈ రెండిటి మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు. రాత్రి 1 గంట. ఇదే ఆలోచనతో రాత్రింబవళ్ళు కొట్టుమిట్టాడుతున్న బన్సీలాల్కి ఏదో పీడకల రావటంతో పందిరి పట్టిమంచం మీద నుంచి లేచి కూర్చున్నాడు. అన్యమనస్కంగా మంచం దిగి అటూ ఇటూ పచార్లు చేయటం మొదలుపెట్టాడు. 10 నిమిషాల తర్వాత కిటికీ దగ్గరకెళ్ళి నుంచుని బయట చూడటం మొదలుపెట్టాడు. మళ్ళీ ఆలోచనలు పరిపరి విధాల పోతున్నాయి. చూపులు మాత్రం బయట చెట్టు చేమలని పరీక్షిస్తున్నాయి. బయట వెన్నెల పిండారపోసినట్లు ఉంది. బన్సీలాల్ది పెద్ద మేడ, బ్రహ్మాండమైన ఆవరణ. ఇంటి నలువైపులా ఎటు చూసినా పెద్ద ఖాళీ స్థలం. ఆ స్థలంలో చెట్లు, క్రోటన్ పూల పొదలు బాగానే తీర్చిదిద్దినట్లు ఉన్నాయి. దూరంగా ఒక పక్కగా నౌకర్ల కోసం కట్టించిన చిన్న గదులు గల ఇళ్ళు ఉన్నాయి. బన్సీలాల్ పడక గదిలోంచి చూస్తే నౌకర్లుండే ఇళ్ళు కనబడతాయి. అర్జెంటుగా వాళ్ళని పిలవాలంటే ఇక్కడ బెల్ నొక్కితే వాళ్ళ గదిలో బెల్ మోగేలా ఏర్పాటు ఉంది. నడిచి అక్కడి దాకా వెళ్లకుండా బెల్ నొక్కితే చాలు, వాళ్ళు పరిగెత్తుకు వస్తారు. బన్సీలాల్ చూపులు నౌకర్లు నివసించే గదుల మీద పడ్డాయి. అలా పడిన సమయంలో ఓ దృశ్యం కానవచ్చింది. ఆ దృశ్యం గోపన్న ఉండే గది తలుపు నెమ్మదిగా తెరుచుకున్నది. గదిలోంచి గోపన్న బయటికి వచ్చాడు. బన్సీలాల్ చట్టుకునే కిటికీ పక్కకు తప్పుకుని బయటికి తొంగి చూస్తూ ఉండిపోయాడు. నౌకరు గోపన్న పాసుకోవటానికి బయటికి రావచ్చు. నిద్రపట్టక పచారులు చేస్తూ బయట చల్లగాలి మేద్దామని రావచ్చు. కానీ ఇన్స్పెక్టర్ కన్నారావు ఓ అనుమాన పిశాచాన్ని బన్సీలాల్ బుర్రలోకి పంపించాడు. కనుక ప్రతిదీ అనుమానంగా చూడక తప్పదు. అందుకే కిటికీ పక్కకి తప్పుకున్నాడు బన్సీలాల్. ఇన్స్పెక్టర్ కన్నారావుని ఆ రోజు కొట్టిన 4 నౌకర్లలో గోపన్న కూడా ఒకడు. గోపన్నకి 30 ఏళ్ళు ఉంటాయి. ఎత్తుగా, లావుగా, కండలు తిరిగిన దృఢమైన శరీరంతో ఉంటాడు. శరీరం అలా ఉంటే ముఖం లేతగా ఉన్నదానికన్నా 5 ఏళ్ళు వయసు తక్కువగా కానవస్తాడు. ఎక్కువ మాట్లాడాడు. అందువల్ల గోపన్న ఎలాంటి వాడన్నది ఎవరికీ సరిగా తెలియదు. బన్సీలాల్కి తెలిసినంతలో గోపన్న నమ్మకమైన నౌకరు. గోపన్న తన గదిలోంచి బయటికి వచ్చాడు. నలువైపులా చూశాడు. తల ఎత్తి బన్సీలాల్ పడక గది వైపు చూశాడు. అనుమానాస్పదంగా ఏదీ కానరాకపోవటంతో తన గదివైపు తిరిగి లోపల ఉన్న వాళ్ళని బయటికి రమ్మన్నట్లుగా చేయి ఊపాడు. నేను కిటికీ పక్కకి తప్పుకోవటం ఎంత మంచిదైంది అనుకున్నాడు కిటికీ చాటున నక్కి ఉన్న బన్సీలాల్. గోపన్న చెయ్యి ఊపంగానే నిలువెల్లా నల్లటి ముద్దు దుప్పటి కప్పుకున్న ఓ ఆకారం గదిలోంచి బయటికి వచ్చింది. చేతిలో చిన్న పార్సల్ లాంటిది ఉంది. ఇరువురు అక్కడే నుంచుని గుసగుసలాడుకున్నారు. ఆ తర్వాత గోపన్న అక్కడే ఉండిపోయాడు. చకచక అడుగులు వేస్తూ ఆ ఆకారం పెరటి తలుపు తీసుకుని అట్నుంచి అటే బయటికి చకచకా వెళ్ళిపోయింది. బన్సీలాల్ చాలా క్విక్గా ఆలోచించాడు. గోపన్న ఇంట్లోనే ఉంటాడు. వాడి లీలలు ఇవాళ కాకపోతే రేపైనా బయటపడతాయి, పట్టుకోవచ్చు. గుట్టు బయటపడిందని తెలిసిన మరుక్షణం ఎలా మనం చిత్తగించవచ్చు. కనుక గోపన్న విషయం అలా ఉంచి ఆ ముసుగు వీరుడు ఎవరో వాడిని వెంటాడాలి. ఏ నౌకరునైనా లేపి విషయం చెప్పి వాడి వెనకనే వెళ్ళి ఆరా తీసిరా అని పంపించవచ్చు. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో తెలియని విషమ పరిస్థితి దాపురించింది. కనుక తానే స్వయంగా రంగంలో దిగటం ఉత్తమోత్తమం అనుకున్న బన్సీలాల్ ఏమాత్రం ఆలస్యం చేయకుండా మేడ దిగాడు. గేటు దగ్గర కాపలా ఉన్న గోర్ఖా లాంటి నౌకరికి మాత్రం తెలుసు బన్సీలాల్ బయటికి వెళ్ళినట్లు. బన్సీలాల్ బయటికి వెళ్లే ముందు తెలివిగా తాను కూడా ఎర్రదుప్పటి ఒకటి కప్పుకున్నాడు ఒంటి చుట్టూరా. బన్సీలాల్ ఇంటి చుట్టూ తిరిగి పెరటి వైపు వెళ్ళాడు. అటు నుంచి బయటికి వెళ్లే వీధి చాలా పొడుగ్గా ఉంటుంది.
కనుక ముసుగు వ్యక్తి దూరంగా అయినా వెళ్తూ కనపడకపోడు. వాడి వెన్నంటి వెళ్ళి వాడెవడన్నది, ఎక్కడి దాకా వెళ్ళి ఆగాడన్నది తెలుస్తున్నది. అది చాలు ఆ తర్వాత ఏం చేయాలో తెలుసుకోవటానికి. బన్సీలాల్ ఆలోచన తెలివిగానే సాగింది. బన్సీలాల్ ఆ వీధిలోకి వచ్చేసరికి ముసుగు వ్యక్తి వేగంగా అడుగులు వేస్తూ వీధి చివరిదాకా వెళ్లటం కనిపించింది. ఆ వ్యక్తి వీధి మలుపు తిరిగితే పట్టుకోవటం కష్టం. ఎందువలనంటే మలుపు తిరిగిన తర్వాత 3 దారులు వస్తాయి. ఏ దారిన వెడతాడో ఎలా తెలుస్తుంది? బన్సీలాల్ చాలా వేగంగా పరుగులాంటి నడకతో ముందుకు సాగాడు. ఆ వ్యక్తి వీధి మలుపు తిరిగాడు. సరిగ్గా 2 నిమిషాల తర్వాత బన్సీలాల్ వీధి చివరికి చేరుకున్నాడు. అప్పటికే ఆలస్యం అయిపోయింది. ముసుగు వీరుడు ఏ వీధిలోకి వెళ్ళాడో కానీ కనపడకుండా పోయాడు. బన్సీలాల్ పరిగెత్తుకుంటూ ప్రతి వీధి చివరికి వెళ్ళి చూశాడు. మనిషన్నవాడి ఆనవాలు కనబడలేదు. ఏ వీధిలోనూ పెట్ట పురుగు లేరు. అర్ధరాత్రి కావటంతో వీధులన్నీ నిర్మానుష్యంగా ఉన్నాయి. బన్సీలాల్ నిరాశగా అక్కడే నుంచుని ఆలోచన చేశాడు. గోపన్నని కలుసుకున్న ముసుగు వ్యక్తి ఎలా మాయమయ్యాడు? ఏ వీధిలో అతడు దూరినా దూరం నుంచి తనకి కనబడేవాడు. వాడు అంతర్ధానం అయ్యాడంటే అర్థం ఏదో ఒక వీధిలోకి వెళ్ళాడన్నది ఖాయం. వాడి ఇల్లు వీధి మొదట్లో అన్నంత దగ్గరగా ఉండి ఉంటుంది. గబుక్కున ఇంట్లో దూరి తలుపు బిగించుకుని ఉంటాడు. చేతికి చిక్కే పెట్ట జారిపోయింది. ఈ రోజు కాకపోతే రేపు దొరక్కపోడు. వాడి పాపం పండకపోదు. ఆ రోజు వాళ్ల పని తాను పట్టకపోడు. తీటపున్నవాడు గోకోకమానడు. అలాగే గోపన్నని కలుసుకునేవాడు మళ్ళీ కలుసుకోవటానికి వస్తాడు. ఆ రోజు వాడిని పట్టాలి. ఈ మాట అక్కడి నుంచుని అనుకున్న బన్సీలాల్ రవ్వంత నిరాశతో వెనుతిరిగి ఇంటిదారిన పట్టాడు. 10 నిమిషాల తర్వాత కాస్త దూరంలో చిన్న మొండి కూడా పక్కన దాగి ఉన్న ముసుగు మనిషి నెమ్మదిగా పైకి లేచి అమ్మయ్య అనుకుని వేగంగా అక్కడి నుంచి పక్క వీధి దారి పట్టడం జరిగింది. తనని ఎవరో వెంటాడి వస్తున్నారని గ్రహించిన ముసుగు మనిషి తెలివిగా అక్కడ దాక్కున్నాడు. జరిగింది అది. వారం తర్వాత చోరీ నేరం కింద గోపన్నని జైలులో పెట్టడం జరిగింది. ఈ వారం రోజులలో ఆ సంఘటన జరిగిన తర్వాత మళ్ళీ అనుమానించేదేదీ జరగలేదు. ఆ రాత్రి జరిగింది పొల్లు పోకుండా బన్సీలాల్ ఇన్స్పెక్టర్తో చెప్పాడు. ఏం చేయమంటారు అని సలహా కూడా అడిగాడు. తనని కొట్టిన 4 నౌకర్లలో గోపన్న ఒకడు. ఈ వంకన వాడి జుట్టు తన చేతికి అందింది. 4 బాది కసి తీర్చుకోవచ్చు. ఆ రోజు బన్సీలాల్ రోగం కుదర్చటానికి మీ నౌకర్లలో మోసగాడు ఉన్నాడని బొంకాడు. ఆ బొంకు రంకు అయింది కనుక లోపల సంతోషిస్తూ మరో సలహా ఇచ్చాడు ఇన్స్పెక్టర్. లాల్జీ, పోలీసు బుర్ర అంటే సామాన్యమా? ముందేం జరుగుతుందో ఏది ఎలా జరుగుతుందో చక్కగా ఆలోచించగలం. మీ నౌకర్లలో కొందరు దొంగ వెధవలున్నారని చెప్పాను. చెప్పిన 2 వారాలకల్లా మీ కళ్ళతో మీరే చూశారు. దొంగ వెధవని మీరు చెప్పింది అక్షరాలా జరిగింది. ఇప్పుడు నన్నేం చేయమంటారు? బన్సీలాల్ అడిగారు. రోజూ వాడి మీద నిఘా వేయండి. గోపన్న చేసే పని వాడికి చాటుగా ఎవరు కలుసుకుంటున్నారు ఆ వ్యక్తి వివరాలు సేకరించండి. సరి అయిన సమయం చూసి నేను పట్టేస్తాను అంటూ ఇన్స్పెక్టర్ సలహా ఇచ్చాడు. ఆ తర్వాత బన్సీలాల్ 1000 కళ్ళతో కనిపెట్టి చూసినా గోపన్నని అనుమానించే సంఘటనలు జరగలేదు. గోపన్నని కలుసుకోవటానికి ఎవరూ రాలేదు. బన్సీలాల్ ఈ విషయం ఇన్స్పెక్టర్కి చెప్పాడు. గోపన్న నోటికో కోటికో ఎవరినన్నా కలుసుకున్నా వాళ్ళని పట్టుకున్న తర్వాత అది నేరం కానిదైతే వాడిని చీల్చి చెండాడటానికి లేదు, కసి తీర్చుకోవటానికి లేదు. కనుక ఇన్స్పెక్టర్ అలా ఆలోచించి మరో కుళ్ళు ప్లాన్ తయారు చేసి ఇలా అన్నాడు. మీరు నిఘా వేసిన సంగతి వాడికెవరో అందించి ఉంటారు. దాంతో వాడు తెలివిగా సర్దుకుని మెలుకుతున్నాడు. అలా అయితే ఇప్పుడు మనం ఏం చెయ్యాలి? ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలి. అవునా లాల్జీ? అవును. కనుక మనము పాడు పని చేయాలి. పాడు పనా? అవును, పాడు పనే. అదేమిటో చెప్పండి. మీకిష్టమైతే చేద్దాము, లేకపోతే లేదు. నా సలహా ఏమిటంటే ఆ దొంగగాడిద మీదకి నేరం మోపి ఆ వంకతో జైలులో పెట్టి ఒళ్ళు వాయి కొడితే దెబ్బకి దెయ్యం దిగి గాడిద్దకు విషయం బళ్ళును కక్కుతాడు. అంతే, ఇక అలా చెయ్యాలి. వాడి మీద నాకు బాగా అనుమానంగా ఉంది. ఈ మధ్య నన్ను చూడంగానే కళ్ళు వాల్చుకుంటున్నాడు. ఏం చేస్తే వ్యవహారం పకడ్బందీగా ఉంటుందో మీరే చూడండి. బన్సీలాల్ అలా అనంగానే ఇన్స్పెక్టర్ కళ్ళు తళతళలాడాయి. ఏం జరిగినా తన చేతికి మట్టి అంటుకోకూడదు. అలాంటి ప్లాన్ వేశాడు అప్పటికప్పుడే. లాల్జీ, నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. మీవి నగలు 2 పోతాయి. ఓ నగ గోపన్నకు దొరుకుతుంది.
రెండో నగ ఏదని నీతో చేయి కలిపిన దొంగ ఎవడని అడుగుతాము. నాకు తెలియదు మొర్రో అంటాడు గోపన్న. మీరు వినరు. కేసు నాకు అప్పగిస్తారు. నేను వాడిని నా అధికారంతో జైలులో పెడతాను. అక్కడ వాడి పని పెట్టి విషయం కక్కిస్తాను. మీ ప్లాన్ చాలా బాగుంది, బన్సీలాల్ మెచ్చుకున్నాడు. ఇన్స్పెక్టర్ గోపన్న మీద పగబెట్టి గోపన్నని నేరస్తుడనే ముద్రతో తన్ని తగిలేయటానికి ప్లాన్ వేశాడని, తన ఇంట్లో దొంగతనం జరిగినట్లు ముందుగా రిపోర్టు ఇస్తే ఇన్స్పెక్టర్ కదిలి వస్తాడని బన్సీలాల్ బుర్రకి తట్టలేదు. రేపే రంగంలోకి దిగండి, ఇన్స్పెక్టర్ అన్నాడు. అలాగే అన్నాడు బన్సీలాల్. ఆ తర్వాత గోపన్న మీద చోరీ నేరం ఎలా వేయాలి, ఏ విధంగా పట్టుకోవాలి అన్నది ఇరువురూ కలిసి ప్లాన్ వేశారు. రాజు తల ఉంచుకుంటే దెబ్బలకి కుదువా? ఇన్స్పెక్టర్ చెప్పిన ప్రకారం బన్సీలాల్ తూచా తప్పకుండా చేశాడు. ఫలితం గోపన్న చోరీ నేరంతో జైలు పాలయ్యాడు. బన్సీలాల్ తన ఇంట్లో చోరీ జరిగిందని రిపోర్ట్ ఇవ్వటం, వెంటనే ఇన్స్పెక్టర్ మంది మార్బలంతో కదిలి రావటం, గోపన్నని అరెస్టు చేసి తీసుకెళ్లటం మామూలుగా జరిగిపోయింది. ఇన్స్పెక్టర్ కన్నారావు తన నోటికి చేతికి పని కల్పించి 4 గోడల మధ్య గోపన్న బళ్ళు వాయుగొట్టి కసి తీర్చుకున్నాడు. అయినా తృప్తిగా లేదు. ఆశపోతికి తృప్తి ఉండదు. ఇన్స్పెక్టర్ కన్నారావు అత్యాశపరుడు, తృప్తి లేని మనిషి. అర్ధరాత్రి 1 గంట సమయంలో నీ గదిలోకి రహస్యంగా వచ్చి వెళ్ళిన మనిషి ఎవరు చెప్పు. నిజం చెప్పకపోతే ప్రాణం తీస్తాను. నీ గుండు గురికించి ముఖమంతా సున్నం బొట్లు పెట్టి గాడిద మీద ఊరంతా ఊరేగించినా అదేమని నన్ను అడిగే నాదుడు లేడు. అలాగే నీ ప్రాణం తీసి నిలువులోతు గోతులో కప్పెట్టి నీవు జైలు నుంచి పారిపోయావని చెబితే ఈ లోకం నమ్ముతుంది. నరకంలో నీవు మగ్గుతూ ఉంటావు అని ఇన్స్పెక్టర్ బెదిరింపుగా అంటుంటే గోపన్నకి విషయం బాగానే అర్థమైంది. తను దొంగతనం చేయలేదు, కానీ చోరీ నేరం మోపి జైలులో తోసిన కారణం తను అర్ధరాత్రి చాటుగా కలుసుకున్న మనిషి గురించి వాళ్ళు తెలుసుకోవటానికన్నమాట. ఆ విషయం తనలా చెబుతాడు? తన ప్రాణం సర్వం కంఠంలో ఊపిరి ఉన్నంత వరకు చెప్పకూడదు. నిజం చెప్పిన మరుక్షణం ఘోరం జరిగిపోతుంది. తను చావనన్నా చేస్తాడు కానీ పెదవి కదపడు, అంతే. గట్టి నిర్ణయానికి వచ్చిన గోపన్న ఇన్స్పెక్టర్ చేతిలో చావు దెబ్బలు తింటూ కూడా నోరు మెదపలేదు. గోపన్నని కొట్టి కొట్టి తన చేతులు తిట్టి తిట్టి నోరు పడిపోతున్నది. కాని వాడు మాత్రం పెదవి కదపటం లేదు అన్న విషయం అతనికి అవమానంగా ఉంది. ఆ రోజు బన్సీలాల్ ఇన్స్పెక్టర్ కన్నారావు కలుసుకున్నారు. గోపన్న విషయం మాట్లాడుకోవటం మొదలుపెట్టారు. దెబ్బలికి లొంగక వాడంత మొండికేశాడు అంటే ఏదో పెద్ద రహస్యమే ఉన్నట్లు లెక్క. అతను చెప్పింది విని బన్సీలాల్ అన్నాడు, విషయం చెప్పకపోతే మనం ప్రాణం తీస్తాం, చెబితే ఠాకూర్ ప్రాణం తీస్తాడు. ప్రస్తుతం గోపన్న పరిస్థితి అది, ఇన్స్పెక్టర్ అన్నాడు. నిజం చెప్పి మన పక్షం చేరవచ్చు కదా. చేరవచ్చు, కానీ మీకన్నా ఠాకూర్కే వాడు నమ్మినబంటు కావటం అసలు విషయం. అంతేనంటారా? అక్షరాల అంతే. బన్సీలాల్ అప్పటికప్పుడే ఆలోచనలో పడిపోయాడు. అలా ఆలోచిస్తుంటే కొత్త విషయం తట్టింది. ఇంతకాలం ఆ ఆలోచన తనకి తట్టనందుకు విచారించాడు. గోపన్న ఠాకూర్ మనిషి అయినప్పుడు, చెప్పండి లాల్జీ, మీ అనుమానం ఏమిటో చెప్పండి. మీ అనుమానాలు తీర్చే మనిషిని నేను రెడీగా మీ ఎదుట ఉన్నాను. అనుమానాలు తీర్చడమే కాదు, ఆపదలో ఆదుకుంటాను. ఠాకూర్ మనిషి గోపన్న, వాడి మీద దొంగతనం నేరం మోపాను. నేను మీరు అరెస్టు చేసి తీసుకెళ్లి జైల్లో తోశారు. గోపన్న జైలులో ఉన్నాడన్న సంగతి ఈసరికి ఠాకూర్కి తెలిసే ఉంటుంది కదా. వాళ్ళ మనిషి కాబట్టి గ్యారంటీగా తెలుస్తుంది. మరి ఠాకూర్ చేతులు ముడుచుకుని ఊరుకుంటాడంటారా? అనుమానంగా అడిగాడు బన్సీలాల్. ఆ మాట వినగానే అతని కళ్ళు తలుక్కుమన్నాయి. ఊరుకోడు లాల్జీ, ఎప్పుడో ఒకప్పుడు సమయం చూసి ఏదో ఒకటి చేస్తాడు అంటూ చల్లగా సెలవిచ్చాడు. బన్సీలాల్ ముఖం వివర్ణమైంది. ఇన్స్పెక్టర్కి ఈ కొత్త ఆలోచన ఇంకా రాలేదు. తనని చావచిత కొట్టించి 4 నౌకర్లు వాళ్ళని తన్ని తగలేస్తే కానీ మనశ్శాంతి చిక్కదు. ఒక నౌకరు గోపన్నని చావచితకు కొట్టే ఛాన్స్ లభించింది. తతిమా నౌకర్లు ఏదో వంకన తన చేతికి చిక్కకపోరు. అప్పుడు వాళ్ళ భరతము పట్టకపోడు. నౌకర్లు తనని కొడుతుంటే బన్సీలాల్ నవ్వుతూ చూస్తూ నుంచున్నాడు. కనుక బన్సీలాల్కి పెద్ద పరాభవం అయితే తను మనసారా నవ్వొచ్చు అది చూసి. కనుక లాల్జీ మెదడులో మరో పెద్ద అనుమానం పురుగుని మాటల ద్వారా ఎక్కించాలి. అన్ని ఆలోచనలు అలా సాగుతున్న వేళ, ఏమిటి దీర్ఘాలోచన చేస్తున్నారు అన్నాడు బన్సీలాల్. మీ అనుమానం, మీ ఆలోచన నాకెప్పుడూ వచ్చాయి లాల్జీ. మరి నాతో చెప్పలేదు. చెప్పి మిమ్మల్ని గాబరా పెట్టడం ఇష్టం లేక. గాబరానా? ఎస్. మనం లెటర్ రాసిన సంగతి తెలిసి నన్ను కొట్టించాడు. ఈ తప్ప మీ జోలికి వాడు. బన్సీలాల్ ముఖం వివన్నమైంది.
ఈ తపవాడు ఏ దుష్ట పథకం పన్నుతాడో. చాలా పెద్దదే పన్నవచ్చు. మీరు జాగ్రత్తగా ఉండండి లాల్జీ. తర్వాత విషయం నేను చూసుకుంటాను. గోపన్నని జైలులో పెట్టి వారమయ్యింది. అయినా వాడు నా జోలికి రాలేదు కదా. కాస్త ఆశగా అన్నాడు బన్సీలాల్. అక్కడే ఉంది అసలు కిటుకు లాల్జీ. మనం ఒకసారి వాళ్ళ వలలో పడ్డాం కనుక మనకి గాయం బాధ తెలుసు. మనమంతా మరిచిపోయిన వేళ మరో పరాభవం చేయటానికి తయారవుతాడు. అంతేనంటారా? నా పోలీసు బుర్రతో ఆలోచిస్తే అంతే మరి. ఇప్పుడు మనం ఏమి చేయాలంటారు? ప్రస్తుతం చేసేది ఏమీ లేదు. ఠాకూర్ ఏదో ఒకటి చేస్తాడు. అంతవరకు ఖాయం. అతని ప్లాన్ ఏమిటో ప్రస్తుతం మన ఊహకి అందటం లేదు కాబట్టి మనం మౌనం వహించక తప్పదు. విషయం ఏదన్నా మనం ముందే పసిగట్టగలిగితే తిప్పికొట్టడం తేలిక. సాలోచనగా అన్నాడు అతడు. నిజమేనన్నట్లు తల తాటించాడు బన్సీలాల్. ఇన్స్పెక్టర్ ఆలోచన వేరు. ఠాకూర్ ఏదో చేస్తున్నాడని కథ అల్లి బన్సీలాల్కి అనుమాన పిశాచాన్ని అంటించాడు. నిజం చెప్పాలంటే ఠాకూర్ పాత్ర ఉందో లేదో అతడికి ఇసుమంతైనా తెలియదు. చాటు మనిషి ఎవడో అసలు తెలియదు. బన్సీలాల్ని అవమానం చేయటానికి సమయం చేతులకి వచ్చింది. కాకపోతే ఎలా అవమానం చేసి కథ ఎలా మలుపు తిప్పాలి అన్న ఐడియా రాలేదు. సరి అయిన పథకం బుర్రకి తడితే సరి. అయిన సమయంలో సవ్యంగా అమలులో పెట్టి బన్సీలాల్ని పరాభవించాలి. అతడు పథకం ఆలోచిస్తూ ఉండిపోయాడు. చావుగొట్టి చెవులు మూసి అయినా సరే గోపన్న నోట్లోంచి అసలు రహస్యం కక్కించాలి మీరు. కొద్దిసేపు ఆగి బన్సీలాల్ అన్నాడు. ఆ ప్రయత్నంలోనే ఉన్నాను నాల్జీ అన్నాడు ఇన్స్పెక్టర్.